వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. తెలంగాణలో చలి పంజా, అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి. సింగరేణి సీఎండీఎన్ బలరాం. మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కాపీ పేస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్నారన్నారు టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో స్థానిక ఏపీజీవీబీ బ్యాంకు మేనేజర్ బి జగదీశ్వర్ రెడ్డి ఏపీజీవీబీ బ్యాంకును తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీన కార్యక్రమాల్లో భాగంగా ఏర్పడే సాంకేతిక సమస్యల కారణంగా డిసెంబర్ 28 నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు తమ శాఖలలో బ్యాంకింగ్ సేవలు మరియు అన్ని ఆన్లైన్లో లావాదేవీలు అందుబాటులో ఉండవచ్చునని, ఖాతాదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ అకౌంట్ నెంబర్ అదే విధంగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మేనేజర్ గారు ఉన్నారు. ఈ యొక్క బ్యాంకులు చూసుకుంటే ఈరోజు ఈ ఏపీజీవీబీ బ్యాంక్ అనేది తెలంగాణ బ్యాంక్గా మారబోతుంది. దాన్ని ఉద్దేశించి ఈ యొక్క జగదీశ్వర్ రెడ్డి మేనేజర్ గారు తెలుసుకుందాం. నమస్తే అండి. సార్ నమస్కారం అండి. మరి ఈరోజు కొన్ని సంవత్సరాల నుండి ఖాతాదారులకి ఎంతో సేవ చేస్తున్న మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు జనవరి 1, 2025 అనగా నూతన సంవత్సరం నుండి మన బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా పేరు మారుతుంది. దీనివల్ల నేను ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే, ఖాతాదారులు దీనికి సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి ఖాతాలు అలాగే ఉంటాయి. వాళ్ళు ఎలాంటి ఆందోళనలు కానీ మా ఖాతాకి ఏమన్నా ఇబ్బంది అయితే అలాంటి ఆందోళనలు ఏమి చెందొద్దండి. మరీ ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం, మనకి ముఖ్యంగా 28 నుంచి 31వ తారీఖు వరకు, అంటే డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు మన బ్యాంకు సేవలలో కొద్దిపాటి అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు వీటికి సంబంధించి కూడా కొద్దిపాటి అంతరాయం కలుగుతుందండి. దీనికి ఈ 4 రోజులు మన ఖాతాదారులు సహకరించాలండి. మరి ముఖ్యంగా మనం జనవరి 1వ తారీఖు నుండి మనం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మా సేవల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా మంచిగా సేవలు కొనసాగిస్తామండి. రాంగోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణకు ఆదేశించండి, పీడీ యాక్ట్ అమలు చేయండి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డీజీపీ శ్రీ ద్వారక తిరుమలరావు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నరసింహ కిషోర్, రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శ్రీ వర్రె అప్పలరావులకు మేడ శ్రీనివాస్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనోభావాలు దెబ్బతినే విధంగా చిత్తుగా మద్యం సేవించి ఒరే అదెండ్రా నీ తాట తీస్తామని భాషను అవమానించినట్టు, మోకాళ్ళ మీద ఊసినట్టు, వారి బాడీలపై నడిచినట్టు అంటూ ఉద్దేశపూర్వకమైన రాజకీయ కుట్రతో రెచ్చగొట్టే ధోరణిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల మధ్య అశాంతికి అజ్జీవి ఆజ్యం పోస్తున్నారు. అదేవిధంగా అజ్జీవి మాటల ద్వారా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఉద్దేశిస్తూ ఆంధ్రోడి తాటా తీయడానికి వస్తున్నామని టైగర్ కేసీఆర్ అంటూ ఇరు రాష్ట్ర ప్రజల మధ్య శాంతి భద్రతల సమస్యలకు ఆర్జీవీ కుట్ర చేస్తున్నారు. ఇదే విధంగా ఒక వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయించుకొని ఆంధ్రుల మనోభావాలను గాయపరుస్తున్నారు. భారతీయులు పవిత్రంగా కొలిచేటటువంటి భగవంతుల్ని అందరినీ కూడా ఇష్టానుసారం ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నటువంటి రామ్ గోపాల్ వర్మ మీద పీడీ యాక్ట్ ప్రవేశపెట్టాలని, అలాగే రామ్ గోపాల్ వర్మని ఇంటెన్షనల్గా ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక యాంకర్ స్వప్న, ఆమె కూడా అతని అసాంఘిక కార్యకలాపాలని, వీడియోలని అన్నింటినీ కూడా ప్రమోట్ చేస్తుంది. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు. అలాగే రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఇండియన్ ఆర్మీ అంటే మన భారతదేశంలో సైన్యం త్యాగాలకి వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఈ దేశ రక్షణ, అలాగే ప్రజల భద్రత,
ఇవే ప్రధాన లక్ష్యంగా వాళ్ళు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడుతున్నారు. అలాంటి గొప్ప వీరుల్ని ఎంత ఘోరంగా ఏంటంటే ఆ ఉద్యోగమే ఎందుకు పనికిరానటువంటి ఉద్యోగం అన్నట్టుగా చాలా చులకనగా ఇండియన్ ఆర్మీని దృష్టిలో పెట్టుకొని చాలా చులకనగా మాట్లాడాడు. ఇవన్నీ కూడా అతను పైశాచికత్వాన్ని మాకెందుకో ఒక అనుభవం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని ఒక విధమైనటువంటి మతపరమైనటువంటి విధ్వంసాలు సృష్టించాలి, అలాగే ప్రాంతీయ విధ్వంసాలు సృష్టించాలి, ఎవరికో పాశ్చాత్య దేశ ఉన్మాదులకి మేలు చేయాలి అని అక్కడి నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటూ ఈ విధమైనటువంటి వీడియోలని సర్క్యులేట్ చేస్తున్నటువంటి ఈ రామ్ గోపాల్ వర్మ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాని మీద ఇతని మూలంగా ఈ సమాజానికి చాలా ప్రమాదం ఉంది. నేను రామ్ గోపాల్ వర్మని తక్షణం పీడీ యాక్ట్ ప్రవేశపెట్టి 2 రాష్ట్రాల నుంచి కూడా బహిష్కరించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి రామ్ గోపాల్ వర్మని బహిష్కరించాలి. దీంట్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డీజీపీ ఏపీ డీజీపీ వారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, అలాగే 3 టౌన్ పోలీస్ వారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కంప్లైంట్ ఇచ్చాం. ఖచ్చితంగా దీని మీద దేశ భద్రత, సామాజిక భద్రత, ప్రజా భద్రతని దృష్టిలో పెట్టుకొని, శాంతి భద్రతల్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ మీద కఠిన చర్యలు చేపట్టాలి, పీడీ యాక్ట్ ప్రవేశపెట్టాలని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాం. ఆ ప్రకారం పోలీసు వారు తక్షణం కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందని, లేదంటే ఇది న్యాయపరంగా ఎంతవరకైనా వెళతాం, రామ్ గోపాల్ వర్మకి బుద్ధి చెప్తాం. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడినటువంటి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఆందోళనలు ఎలా తిడుతున్నాడు చూడండి. ముఖాల మీద ఊసినవు, మా బాడీల మీద నడిసినవు ఆంధ్రుడా. వస్తున్నా నీ తాట దెయ్యానికి వస్తున్నా. టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినటువంటి రాష్ట్రాల్లో మరలా ఇంకో అశాంతిని ప్రేరేపించడం, ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టడం, ఆంధ్ర వాళ్ళని వ్యక్తిగతంగా ఆంధ్ర మనోభావాలు దెబ్బతినే విధంగా ఇతను ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడో, ఎవరు మాట్లాడిస్తున్నారో తెలియదు. దీని వెనక ఏదో కొన్ని అదృశ్య శక్తులు ఉంటాయి. అందుకని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, శాంతి భద్రతల దృష్ట్యా ముందు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇతని మీద పీడీ యాక్ట్ని ఇమ్మీడియట్గా కట్టాలి. అందుకు ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా ఆదేశాలు కూడా జారీ చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఇది ఏమాత్రం ఆలస్యం చేస్తే ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు పొంచి ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా మేము తెలియజేస్తాం. రామ్ గోపాల్ వర్మకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. ఖచ్చితంగా చట్టపరమైనటువంటి గుణపాఠం, ఖచ్చితమైనటువంటి గుణపాఠం చెప్పడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఒక హెచ్చరిక జారీ చేస్తాం. తమిళనాడులో రాష్ట్రంలో గ్రామం నుండి రాష్ట్రం వరకు అన్ని స్థాయిల మత్స్య సొసైటీలకు 4 వారాల్లో ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని సహకార సంఘాల రిజిస్టర్ను హైకోర్టు ఆదేశించింది. మొత్తం 33 జిల్లాలకు గాను 21 జిల్లాల్లో ఉన్న 1000కి పైగా ప్రాథమిక మత్స్య సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పిటిషన్ల తరపున న్యాయవాది డిఎన్ పాండు వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని సహకార శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తీర్మానించిన అది ఇంకా అమల్లోకి రాలేదని తెలిపారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ ఎన్నికలు జరపాలని మత్స్యశాఖ డైరెక్టర్ సహకార సంఘాల రిజిస్టర్లకు లేఖ రాయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో 4 వారాల్లో ఎన్నికల తేదీలను నోటిఫై చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. 3 months లోపల ఎక్స్పర్ట్ కమిటీ 3 months లోపల ఫైనలైజేషన్ చేయాల్సిందిగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తున్న అధికారులపై 26/4/2024లో ఇచ్చిన ఎక్స్పర్ట్ కమిటీలో 21/8/2024 63 జీవోలు తీసుకొచ్చి 5 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసిన
చీఫ్ సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ యానిమల్ హస్బెండరీ, డైరెక్టర్ ఫిషరీస్, తర్వాత బీసీ కమిషనర్, అడిషనల్ కమిషనర్ ఎస్సీ వెల్ఫేర్, అదే విధంగా అడిషనల్ డైరెక్టర్ ఆఫీస్ ఆఫ్ ఫిషరీస్ గారి ద్వారా ఏర్పడ్డ కమిటీ 21/11/2024 లోపల తుది తీర్పు ఇవ్వకపోగా ఇవ్వనందున ఏదిలాబాద్ ముదిరాజుల పక్షాన గౌరవ ఉన్నత న్యాయస్థానంలో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసి దీనితో పాటు కిలాగన్పూర్ వడపర్తి జిల్లా, చిల్మెడ మెదక్ జిల్లా, కొండ్రికల్ జగిత్యాల జిల్లా, అదేవిధంగా కిలాగన్పూర్ తర్వాత అదేవిధంగా కొండనాగుల ఈ పోలీసు రక్షణలో వీళ్లకు స్కిల్ టెస్టులు నిర్వహించి ఇప్పటికి కూడా వాళ్ళకి సభ్యతలు ఇవ్వనందున కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయనైనది. ఈ తీర్పు ప్రకారము ఎంతో మంది మత్స్యకారులకు 98 జీవోలో ఉన్న 29 కులాలు, 74 జీవో ప్రకారము, అదే విధంగా జీవో 4 ముదిరాజు ముత్తరాసి తెలుగు అన్ని ఒకటే అని, అదే విధంగా 33 కులాలు చేపలు పట్టే వృత్తిలో ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 27 కులాలు ఆంధ్ర ప్రాంతం వెళ్ళిపోవడం జరిగింది. తెలంగాణలో ఉన్న ముదిరాజు ముత్తరాసి తెలుగు అన్ని ఒకటే. అదే విధంగా బెస్టా, గూండ్ల, గంగపుత్ర ఈ కులాల మధ్యన ఉన్న సమస్యలను ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసిన హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తున్న అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్ త్వరలో విచారణకు రానుంది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనిమల్ హస్బెండరీ సభ్యసాచి ఘోష్ గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదే విధంగా డైరెక్టర్ ప్రియాంక ఆలా గారు, ఐఏఎస్ ఆఫీసర్, బీసీ కమిషనర్, అడిషనల్ కమిషనర్ ఎస్సీడబ్ల్యూ, అదే విధంగా అడిషనల్ కమిషనర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ 5 మంది అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసినందుకు త్వరలో ఇది పిటిషన్ బెంచ్ మీదకి రావడం జరుగుతుందని తెలియజేయనైనది. వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ అదే విధంగా వివిధ జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా, రామక్కపేట ఇవన్నీ దుబ్బాక, మిరుదొడ్డి ఈ చట్టాల ప్రకారము ఖచ్చితంగా ముదిరాజులు ఫిషర్మెన్లే కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వంలో తీసుకున్న చట్టానికి వ్యతిరేకమైన తీసుకున్న నిర్ణయాలు, జాయింట్ యాక్షన్ కమిటీ చట్టానికి వ్యతిరేకంగా తీసుకున్న కోఆపరేటివ్ చట్టాలకు, అదేవిధంగా జీవోలకు, అదేవిధంగా మత్స్య సొసైటీలకు విరుద్ధంగా తీసుకున్న చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ అదేవిధంగా చట్టానికి అనుకూలంగా ఉన్న చట్టాలను అమలు పరిచి చట్టానికి ధిక్కరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరనైనది. నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ వేప చెట్టు తండా ఈ నెల 8న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లిలో ప్రారంభమైన వజ్రారాగ్ జోల్ యాత్ర ఆదివారం ఖానాపూర్ మండలం వేప చెట్టు తండాకు చేరింది. నర్సంపేట నియోజకవర్గంలో ప్రజారాగ్ జోల్ యాత్రకు గిరిజనులు ఖానాపురం వేపచెట్టు తండాలలో ఘనస్వాగతం పలికారు. అనంతరం కోమట్పల్లి తండాలో వీరా జవాన్ మరణం పొందిన గుగ్లోత్ రమేష్ నాయక్ నివాళులర్పించి అక్కడి నుండి పాదయాత్ర నిర్వహించి వేపచెట్టు తండాకు చేరుకొని కార్నర్ మీటింగ్లో యాత్ర సందర్భంగా సేవాలాల్ సేవను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్, హన్మకొండ వరంగల్ జిల్లా అధ్యక్షులు కునుసోతు మురళి, ఉప అధ్యక్షులు మోహన్ నాయక్, సేవాలాల్ సేన వ్యవస్థాపకులు సెంట్రల్ కమిటీ చైర్మన్ ధరావత్ ప్రేమ్చంద్ నాయక్, జాతీయ అధ్యక్షులు బూక్య చిన్నబాబు నాయక్ బాబు నాయక్ మాత్రమే జాతీయ అధ్యక్షులు బూక్య చిన్నబాబు నాయక్ బాబు నాయక్ యాత్రను ఉద్దేశించి మాట్లాడారు.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలోని సాయి శంకర్ నేత్రాలయం నందు వైద్యులు అనసూరి నాగేశ్వరరావు, కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పట్టణ ప్రముఖ సీనియర్ వైద్యులు, ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షులు సకిరెడ్డి విజయబాబు రిబ్బన్ కట్ చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో 200 మంది కంటికి వైద్య పరీక్షలు నిర్వహించగా 30 మందికి ఆపరేషన్ నిమిత్తం కిరణ్ కంటి ఆసుపత్రికి పంపించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు జ్యోతుల నాగ శ్రీనివాస్, తాళ్ళూరి గొల్లాజీ, ఆలమండ దుర్గాప్రసాద్, గొల్లపూడి గణేష్, ఊర రాజబాబు, జామి సూర్యప్రకాష్, నార్ల చిదంబరం, ఎల్ఐసి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అదే చెప్తున్నాను, అది మీకు పరీక్ష చేయాలి. ఇక్కడికి సుప్రీం వాళ్ళంతా వేరే అవసరం అయి ఉంటుంది. వేరే పరీక్ష చేసి చెప్తాను. కొమ్మలు పైగా దాని పక్కనండి ఎక్కువ అంతేమో తమిళనాడు నుండి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం. కుప్పం పట్టణ పరిధిలో అక్రమంగా బియ్యం తరలిస్తున్న టెంపో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. సుమారు 2 లక్షల విలువ చేసే బియ్యంను స్వాధీనం చేసుకున్న పోలీసులు. జిల్లాలోని మంచిర్యాల, నాగ్పూర్, మందమరి, హాజీపూర్ ప్రాంతాల్లో 48 పరీక్ష కేంద్రాల్లో 14,951 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు హాజరు బయోమెట్రిక్ విధానంలో ఉండడం వలన గంట ముందు నుండి అభ్యర్థులను అనుమతించకుండా అధికారులు ఆయన ఎండకు ఉండాలి రోడ్డు మొత్తం.
సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల సహకారం, పేక్స్పై ఐటీ మాఫీ, మారుపేర్ల తదితర డిమాండ్ల సాధనకై సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్లు కోరారు. ఆదివారం జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతకాల సేకరణ కార్యక్రమంలో యూనియన్లకు అతీతంగా కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. అప్పటికీ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ రాకపోతే అన్ని యూనియన్లను సైతం కలుపుకునేలా కార్యక్రమం రూపకల్పన చేసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి, వడ్లకొండ ఐలయ్య, ఏరియా వర్క్షాప్ షీట్ కార్యదర్శి బేతి భరత్, కాస్పేట రెండో గనిక అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి దన్శెట్టి సురేష్, ఏరియా ఆర్గనైజర్లు ఆదర్శ్ చైతన్యారెడ్డి, లింగంపల్లి రమేష్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్మికుడు కూడా మేము ఇచ్చేటువంటి ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి వినతి పత్రంలో ప్రధానంగా సొంత ఎన్నికలు నెరవేర్చాలని, ప్రిస్క్రిప్షన్పై ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయాలని, మార్పులు సరిచేయాలనే దాని మీద ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. అదేవిధంగా సంతకాల సేకరణ కూడా ఆ వినతి పత్రంలో ప్రతి ఒక్క కార్మికుడు చేయాలి. అదే కాదు, సిఎండ్ఎండి కూడా వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఆ సిఎండ్ఎండికి ఇచ్చే వినతి పత్రంలో మీ ప్రతి ఒక్క కార్మికుడు సంతకాలు సేకరణ చేయాలి. ప్రధానంగా కార్మిక సోదరులారా, కార్మిక సమస్యల మీద నిరంతరంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించుట కొరకు నిరంతరంగా మేము పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా ఏదైతే సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ తుమ్మల రాజిరెడ్డి గారు స్వంతింటి కల విషయంలో అమరణ నిరాదీక్ష పట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అప్పటి నుండి సొంతింటి కల నెరవేర్చాలి, ఎవరి కోటరు వారికి ఇవ్వాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి కోటరు ఇవ్వాలి, లేని పక్షంలో 250 గజాలు ఇవ్వాలన్న దాని మీద మా పోరాటం కొనసాగుతున్నది. దానిలో భాగంగా కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించండి, సొంత ఎన్నికలు నెరవేరుస్తాము, ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయిస్తాము, మార్పేలు సరి చేస్తామన్న పద్ధతిలో కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానిలో ఆసరాగా తీసుకున్నటువంటి కొన్ని యూనియన్స్ మేము సొంత ఎన్నికలు నెరవేరుస్తాము, ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసిస్తాము, మార్పేలు సరి చేస్తామన్న మాట కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిలో భాగంగానే మేము అన్ని మహిళల మీద సంతకాలు చేయించి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడము, సిఎండ్ఎండి గారికి వినతి పత్రం ఇవ్వడము, స్థానిక హెచ్ఓడి వాళ్ళకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దానిలో మీరు కార్మిక వర్గం అందరూ కలిసి వచ్చి మాకు మా పోరాటానికి మద్దతు తెలిపాలని కూడా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ యొక్క అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వంత ఎన్నికలు నెరవేర్చే విధంగా మీరు ప్రకటన ఇవ్వాలి. ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఆ ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత రిటర్న్ చేసే విధంగా మీరు మాట ఇవ్వాలని కూడా తెలియపరుస్తున్నాం. అదే కాదు, ప్రతి ఒక్క కార్మికుడు కూడా మారుపేర్లు ఉండడం మూలంగా రిటైర్డ్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పాలు అవుతుంది, ఆ కుటుంబం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే మార్పులు సరిచేసే విధంగా ప్రకటన ఇవ్వాలనేది ఆ ఆదేశాలు సింగరేణి యాజమాన్యానికి మీరు ఇవ్వాలన్నది కూడా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే కాదు, ఇవాళ ప్రతి విషయంలో కూడా ప్రతిపక్షంగా ఉండి సిఐటిగా ప్రతి సమస్యను తీసుకుని కొట్లాడుతున్నాము. దానికి మీరు కార్మిక వర్గం మాకు ఎంత మద్దతు తెలిపితే మీ సమస్యలు అంత పరిష్కారం చేయడానికి మేము ముందుంటామనేది కూడా తెలియపరుస్తూ విరమించుకుంటున్నాం.
మైబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమన్ల తిరుపతి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో 20 కేజీల కేక్ను కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టడం జరిగింది. తదనంతరం స్థానిక విశ్రాంతి భవనంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తూనం శ్రావణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హనుమన్ల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అరే ఓకే వేడి వేడినా చల్లాడుతా వేడిది అయితే నువ్వే తాగాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.